టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందాలతో సినీ పరిశ్రమను ఒక ఊపు ఊపిన హీరోయిన్ రాధ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అతిలోక సుందరి శ్రీదేవితో సమానంగా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్గా మరింత క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె తెలుగు, తమిళ్ భాషా చిత్రాల్లో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే కెరీర్ పీక్స్లో ఉండగానే ఇండస్ట్రీకి దూరమైన రాధ ఆ తర్వాత వైవాహిక బంధానికి పరిమితమయ్యారు. మధ్యలో ఆమె కూతురు కార్తిక హీరోయిన్గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది, కానీ సరైన సక్సెస్ అందుకోలేదు. కొన్ని చిత్రాల్లో నటించి 2023లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 80వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో ఆడి పాడి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో భాగమైంది. ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో తెగ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ టెలివిజన్ రంగంలోని పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవల బీబీ జోడీ డాన్స్ షోకి జడ్జిగా అలరించిన రాధ ఇప్పుడు నీతోనే డాన్స్ షోతో ఆకట్టుకుంటోంది. ఈ షోలో తనకు ఎలాంటి మగాడు అంటే ఇష్టమో చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉదయ చంద్రిక స్టార్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్న అలనాటి రాధ అసలు పేరు ఉదయ చంద్రిక. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన రాధ అగ్ర కథానాయికగా తెలుగు చిత్రాల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఉదయ చంద్రిక ఇదే రాధ అసలు పేరు. కేరళలోని తిరువనంతపురంలో పుట్టారు. భారతీరాజ తీసిన అలైగల్ ఓయివత్తిల్లై మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చాలా సినిమాలు చేశారు. హిందీలోనూ 2 చిత్రాల్లో నటించారు. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యారు. రాధ నటించిన మొదటి తెలుగు సినిమా ప్రేమమూర్తులు. 1991లో ఈ సినిమా విడుదలవ్వగానే ఆమెకు వరుసగా అవకాశాలొచ్చాయి. చిరంజీవితో చేసిన గుండా రాధ కెరీర్ను మలుపు తిప్పింది. చిరుతో సమానంగా డాన్స్ చేయగల సత్తా ఉన్న నటి కావడంతో నాగు, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, జేబు దొంగ, యముడికి మొగుడు, మరణ మృదంగం, స్టేట్ రౌడీ, రుద్రనేత్ర, కొండవీటి దొంగ, కొదమసింహం లాంటి చాలా సినిమాల్లో ఆయనకి జోడీగా నటించింది. వీళ్ళిద్దరి డాన్స్కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే ముంబైకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్న రాధ నటనకు పూర్తిగా బాయ్ చెప్పేశారు. మిగతా హీరోయిన్స్లా రీఎంట్రీ ఇస్తారేమోనని అభిమానులు ఆశించారు, కానీ అలా జరగలేదు. అయితే రాధ కూతుర్లు కార్తిక, తులసి మాత్రం కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, కానీ రాధగా సక్సెస్ కాలేకపోయారు. రాధ సిస్టర్ అంబిక కూడా ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. ఇతర భాషలతో పాటు తెలుగులో ప్రేమ మందిరం, నాయుడు గారి అబ్బాయి, బొబ్బిలి పులి, రాజ్ కుమార్, కురుక్షేత్రంలో సీత, మా నాన్నకు పెళ్లి లాంటి మూవీస్ చేశారు. 250కి పైగా సినిమాలతో అలరించిన రాధ ప్రస్తుతం నీతోనే డాన్స్ అనే షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. రియల్ టు రీల్ స్టార్ మా వేదికగా నీతోనే డాన్స్ అంటూ ప్రారంభమైన ఈ డాన్స్ షోలో కొందరు రియల్ లైఫ్ కపుల్స్ ఉంటే మరికొందరు రీల్ పేర్స్ ఉన్నారు. ఈ షోలో మొత్తంగా 8 జంటలు పాల్గొంటాయి. వారిలో అమర్దీప్, తేజస్విని, నిఖిల్, కావ్యశ్రీ, శివకుమార్, ప్రియాంక జైన్, నటరాజ్, నీతు, సందీప్, జ్యోతిరాజ్, యాదమ్మరాజు, స్టెల్లా, సాగర్, దీపా జగదీష్, పవన్, అంజలి జోడీలుగా ఉన్నారు. ముగ్గురు జడ్జెస్. ఇక ఈ నీతోనే డాన్స్ షోకి హీరోయిన్ రాధతో పాటు గ్లామరస్ బ్యూటీ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు ఇదివరకు బీబీ జోడీ డాన్స్ షోకి సైతం జడ్జెస్గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే వీరితో పాటు ఆ షోకి యాంకర్గా చేసిన శ్రీముఖి కూడా నీతోనే డాన్స్కు హోస్ట్గా చేసింది. డాన్స్ ఆఫ్ ఇండియా. ఇదిలా ఉంటే ఈ నీతోనే డాన్స్ షోలో జంటలు రెచ్చిపోతూ రొమాన్స్ పండిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమోలో ఈసారి డాన్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్ ఉన్నట్లుగా శ్రీముఖి తెలిపింది. ఇక దీంతో జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక జైన్ జోడీ పంజాబీ కాస్ట్యూమ్తో ఆకట్టుకుంది. హీరోయిన్ రాధ ఆస్తుల వివరాలు.
ఇకపోతే రాధ విషయానికి వస్తే పెళ్లి తర్వాత తన భర్త వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉండగా ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా చాలా బరువు పెరిగిపోయి బుల్లితెర కార్యక్రమాల్లో ప్రసారం అవుతున్నటువంటి కొన్ని డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈరోజు హీరోయిన్ రాధ గురించి చెందిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అందులో భాగంగానే రాధ ఆస్తుల విలువ ఎంత ఉంటుందని అందరూ ఆరా తీస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే రాధా భర్త ఎన్నో వ్యాపార రంగాల్లో కొనసాగుతున్నారు. వీరికి ఇండియాలోనే కాకుండా దుబాయ్లో కూడా హోటల్ బిజినెస్లు ఉన్నాయి. రాధా కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. అలా తన భర్త సంపాదనతో పాటు తన సంపాదన మొత్తం కలిపి సుమారుగా 400 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నాయని సమాచారం. ఏది ఏమైనా అప్పట్లోనే ఆ రేంజ్లో ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్గా కూడా రాధా రికార్డ్ సృష్టించింది. రాధా కెరియర్. రాధా విషయానికి వస్తే 1966 జూన్ 3న తిరువనంతపురం, కేరళలో జన్మించింది. భారతీరాజా దర్శకత్వంలో ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసిన ఈమె 1980లో తన అద్భుతమైన నటనతో సినీ ఇండస్ట్రీని ఉర్రూతలూగించింది. రజనీకాంత్, శివాజీ గణేశన్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించిన ఈమె తెలుగులో గోపాలకృష్ణుడు అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక తర్వాత అత్తకు తగ్గ అల్లుళ్ళు, జల్సారాయుడు, చండశాసనుడు, ఆయుధం, పందిరి మంచం, అడవి దొంగ, రాక్షసుడు, నాగు, గూండా, వసంత గీతం, ఆదర్శవంతుడు ఇలా పలు చిత్రాల్లో నటించిన ఈమె కెరీర్ పీక్స్లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త రాజశేఖర్ నాయర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత వీరికి కార్తికా నాయర్, విఘ్నేష్, తులసి నాయర్ అనే 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక కార్తికా నాయర్ పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా నటించిన జోష్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె ఆ తర్వాత జీవా హీరోగా నటించిన రంగం సినిమాతో పేరు సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదట తమిళ్లో తీసి తెలుగులో డబ్బింగ్ చేశారు. ఇక 2023 నవంబర్ 19న ప్రముఖ బిజినెస్ మ్యాన్ రోహిత్ మీనన్తో 7 అడుగులు వేసి ఇండస్ట్రీకి దూరమైంది కార్తిక.